హాయ్ గాయ్స్, ఆల్రెడీ తమిళ చూసింటారు కదా. సో నేనైతే ఫస్ట్ టైం వెళ్తున్నాను అనమాట. ఎక్కడికి అనుకుంటున్నారా? చెప్పాను కదా, అల్లూరు పోలేరమ్మ గుడి దగ్గరికి అయితే వెళ్తున్నాం అనమాట అందరం కలిసి. వీడియో లాస్ట్ వరకు చూడండి, ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది మీకైతే. సో ఇంకా అందరం రెడీ అయిపోయి ఎక్కేసాం అనమాట. బండి అయితే వెనకాల కూడా అందరు ఎక్కేసారు. మేమైతే ముందు కూర్చున్నాం, పాప ఉందని చెప్పేసి. ఫుల్ ఎండలు కదా. సో ఇక్కడ మా ఇంటి దగ్గర ఉన్న గుడి దగ్గర అయితే టెంకాయ కొట్టి బయలుదేరిపోయాం అనమాట. మేము పక్కనే మార్కాపురంలోనే, కాకపోతే కొంచెం దూరం ఉందన్నమాట మార్కాపురంలోంచి. నేను వెళ్ళడం చూడడం ఫస్ట్ టైం అనమాట ఆ గుడికి. నేనేం మామూలు టెంపుల్ అనుకున్నాను, మామూలు టెంపుల్ మామూలుగా జనాలు వస్తారు కదా అనుకున్నాను. కాకపోతే చాలా మంది వచ్చారనమాట. ఒక తిరునాళ్ళు జాతర లాగా వచ్చారనమాట అక్కడికి. ఈ సమ్మర్ లో ఇలా రావటం చూసి షాక్ అయ్యాను నేనైతే. అంత మంది జనాలు వచ్చారనమాట. ఇంకా వచ్చి ఫస్ట్ అయితే ఇక్కడ చెట్టు కింద కూర్చున్నాం అనమాట. ఇంకా అందరూ నైవేద్యాలు వండుతున్నారు చూడండి. మా పెద్దమ్మ కూడా ఒక పొయ్యి పెట్టుకొని వండుతుంది అనమాట అక్కడ. కొల్లు పోతే ఒకళ్ళు తెరుస్తున్నారు అనమాట. అంత మంది జనాలు వస్తున్నారు ఇక్కడికైతే. నేను చూడడం ఫస్ట్ టైం అనమాట ఇది గుడిని. ఇంకా పిల్లలందరూ నాతో కూర్చున్నారు అనమాట కన్నమ్మతోటి. ఇంకా కింద మేము ఎక్కడికి వెళ్ళకూడదు కదా, ఫుల్ ఎండలు, కనమనేసుకొని ఎక్కడికి వెళ్ళాలని చెప్పి ఇంకా ఇక్కడే కూర్చున్నాం అనమాట. ఇంకా అందరు కింద పని చేసుకుంటున్నారు అవి ఇవి అని చెప్పి. అలాగే అందరు కూడా అంతే, ఇంట్లో నుంచి అన్ని వస్తువులు తెచ్చుకున్నారనమాట. మొత్తం కట్టెలతో సహా తెచ్చుకున్నారు. మేము కూడా అంతే అన్ని తీసుకెళ్ళామన్నమాట. అక్కడ ఏమి ఇబ్బంది పడకూడదు అని చెప్పేసి అందరూ ఇక్కడే దర్శనం చేసుకొని, మనం ఏదైనా మేక కానీ కోడి కానీ అలా ఇస్తాం కదా, అలా ఇచ్చేసి ఇక్కడే వండుకొని తిని వెళ్ళాలన్నమాట. అదొక ఆచారం. మేమైతే కోడిని తీసుకెళ్ళామన్నమాట. ఎంతమంది జనాలు ఉన్నారు చూడండి. నేనైతే వెళ్ళకూడదు అనుకున్నాను అంతమంది జనాలలో. ఇంకా దర్శనంకి వెళ్ళాలి కాబట్టి ఇంకా వెళ్ళిపోయామన్నమాట. ఇంకా స్టార్ట్ అయిపోయాము లైన్ లో, క్యూలో ఎంతో మంది జనాలు. సో ఇదేంటి మేము బలి చేసే కోడి అనమాట. ఎంతమంది డీజేస్ అవి ఇవి కట్టుకొని ఎంత మంది వస్తున్నారంటే బండ్లలో, పెద్ద పెద్ద ట్రాక్టర్లలో కూడా వస్తున్నారనమాట జనాలు. ఇంకా మేము 3 hours తర్వాత తిరుగుతూనే ఉన్నాం అనమాట క్యూలో. అంతమంది జనాలు ఉన్నారు. ఇంకా ఫైనల్ అయితే కొంచెం తొందరగా దగ్గరలో వచ్చామన్నమాట. దర్శనం తీసుకుండేది అమ్మవారి ఫోటో చూపిలేదు కదా మీకు, చూపించకూడదంట అక్కడ, వీడియో తీయకూడదని చెప్తే తీయలేదు. నా ఎదురుగా ఫోటో ఉంది కదా, ఆ ఫోటోనే అమ్మవారు అనమాట. అండ్ ఇక్కడ మజ్జిగలు ఫ్రీగా పోసేస్తున్నారనమాట. నేనైతే 2 గ్లాసులు తాగేశాను. ఇంకా ఫైనల్ గా దర్శనం కూడా అయిపోయింది అనమాట. చెట్టు కిందకి వచ్చి కూర్చున్నాం అనమాట. ఫుల్ ఎండలు అనమాట. ఇంకా ఫైనల్ గా ఏముంది, మేమైతే కోడిని కూడా కోసేసామన్నమాట. ఇంకంతా వలుచుకొని శుభ్రంగా చేసుకుంటున్నాం అనమాట కుకింగ్ కోసం. ఇంకేముంది, కట్టెల పొయ్యి మీద వండేయాలన్నమాట. ఒక పొయ్యి మీద ఇక్కడ పలావ్ చేస్తున్నారు, ఇంకా సెకండ్ పొయ్యి మీద అయితే కర్రీ చేసుకోవాలన్నమాట. నేను కూడా కర్రీ చేస్తున్నాను ఇక్కడ పక్కల. అసలు కట్టెల పొయ్యి మీద చేస్తే ఎంత బాగా కుదురుతుందో కదా, టేస్ట్ వస్తుంది, ఫాస్ట్ గా అయిపోతుంది అనమాట. నా చేతితో చేసింది ఇవాళ సూపర్ గా వచ్చిందనమాట. కాకపోతే అంతే ఇబ్బంది పడ్డాను ఊపడానికి, కట్టెలు తెచ్చి పెట్టడానికి నేనైతే. కానీ హ్యాపీగా ఉంటుంది అబ్బాయి, ఇట్లా అందరం ఫ్యామిలీ మొత్తం వచ్చి ఇలా వండుకొని తింటుంటే సూపర్ గా ఉంటుంది కదా. ఇంకా ఏముంది, యాజ్ యూజువల్ గా నేను వండేటప్పుడు ఇంకా కన్నమ్మ నిద్రపోయి కూడా లేసిందనమాట. మళ్ళీ తన దగ్గరికి వెళ్ళి మళ్ళీ ఓదార్చి మళ్ళీ వచ్చానమాట. చాలాసేపు ఎండలో మేము చేసిన పలావ్ కానీ నాటుకోడి కూర కూడా సూపర్ గా కుదిరింది అనమాట. రెండు కూడా అల్టిమేట్ గా టేస్ట్ ఉన్నది. ఫైనల్ గా మార్నింగ్ నుంచి ఏం తినకుండా మేమైతే ఉన్నాం అనమాట. 2 o'clock కి తిన్నాం కరెక్ట్ గా. ఇప్పుడు వండిన తర్వాత అందరూ సూపర్ గా కుదిరింది అని చెప్పారనమాట. ఇంకా సోరుగు నేను కూడా తినేసాను ఫైనల్ గా అయితే. ఇంకా నేనైతే తినేసి ఫస్ట్ అయితే బండి ఎక్కేసాను అనమాట. వాళ్ళైతే అన్ని సర్దుకుంటున్నారు. తిన్న తర్వాత కన్నమ్మ అయితే పడుకుంది. కన్నమ్మని పడుకోబెట్టేసిన తర్వాత మా ఆయన అయితే కూర్చోబెట్టి నేను కూడా వెళ్ళి తిన్నాను అనమాట. సో ఏదైతే హ్యాపీగా కలిసిపోయింది అనమాట మా ఈ రోజు గుడి దగ్గర అయితే. కాకపోతే ఎండలు చాలా ఉన్నాయన్నమాట. ఈ రూమ్ లో కూర్చున్నా కూడా మేమైతే తినేటప్పుడు ఎంత చెమటలు వచ్చాయో మాకైతే. అంత ఎండలు, అన్నం కూడా తినబుద్ధి అవ్వలేదు అనమాట. అంత చెమట వచ్చిందనమాట మాకైతే తినేటప్పుడు. అస్సలు తినబుద్ధి అవ్వలేదు మాకైతే. ఇంకా అలాగోలాగో అందరం అయితే తినేసామన్నమాట. ఆటో కూడా ఎక్కేసాం ఫస్ట్ అయితే. ఫైనల్ గా అందరు ఎక్కేసారనమాట. ఇంటికి అయితే మళ్ళీ రిటర్న్ అయిపోయాం అనమాట అందరం. ఒక 4 అయితే అయిపోయింది ఇంటికి వెళ్ళేసరికి మేము. మీరైతే లైక్ కొట్టేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బై బై, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.